నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. బీసీల రిజర్వేషన్లు, బీసీలకు రాజ్యాధికారం, ఇదే ప్రస్తుతం తెలంగాణలో బీసీలంతా కోరుకునేది. 42% తోటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఒకవైపు జనగణనతో పాటు కులగణన పూర్తయిన తర్వాతే దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కవిత ఈ నెల 17వ తారీఖు అంటే జాగృతి అధ్యక్షురాలు ఆమె ఈ 17వ తారీఖు రైలు రోకో కార్యక్రమం నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళేమో బీసీలకు మేమే న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు, కానీ స్థానిక సంస్థలకు ఎన్నికలకు రిజర్వేషన్లో పూర్తిగా కాకుండా వెళ్ళడం కరెక్ట్ కాదని ఇతర పక్షాలు చెప్తున్నాయి. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనతో పాటు ఇటు జనాభా గణన కూడా చేసేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి మేమే దేశ స్థాయిలో పూర్తిగా కులగణన నిర్వహించబోతున్నామని బీజేపీ కూడా చెప్తోంది. కానీ ఎందుకు ఒక పార్టీ పైన ఒక పార్టీ విమర్శలు చేసుకుంటున్నాయి? అసలు బీసీల పైన నిజంగా ప్రేమ ఉన్నది ఎవరికి? బీసీలకు రిజర్వేషన్లతో పాటు బీసీ రాజ్యాధికారం కల్పించడానికి ఏ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి? కేవలం నామమాత్రంగానే బీసీలకు పదవులు ఇస్తున్నారా? నిజంగానే బీసీలు రాజ్యాధికారం అనుభవిస్తున్నారా అనేటువంటి ప్రశ్న కూడా ఈరోజు లేవనెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నామమాత్రపు పదవుల్లో కూర్చోబెట్టి నిజమైనటువంటి అధికారానికి బీసీలను దూరం చేస్తున్నారని దాదాపు అన్ని పార్టీలోని బీసీ నాయకులు గట్టిగా వాళ్ళ స్వరం వినిపిస్తున్నారు. కానీ ఎందుకు ఇటు ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి లేకపోతే అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు కానీ పైకి మాత్రం బీసీ నినాదాన్ని పలుకుతున్నప్పటికీ అంతర్గతంగా బీసీలను పైకి వచ్చేందుకు వాళ్ళ మనస్సులు అంగీకరించడం లేదా? ఈ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి అసలు బీసీలకు నిజంగా న్యాయం చేయగలిగేటువంటి పార్టీ ఏది? నిజంగా న్యాయం జరగబోతోందా? వీటిపైన చర్చించడానికి కొక్కొండ రాహుల్ గౌడ్ గారు, టీపీసీసీ సెక్రటరీ, వారితో పాటు పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు, చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు బీజేపీ నాయకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీహరి యాదవ్ గారితో ప్రారంభిద్దాం. శ్రీహరి యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే విజయన్న. నమస్తే. ప్రధాన మీడియా అంతా ఒకటి రెండు అగ్రకులాలకే దాసోహమై ఇవాళ ప్రధాన మీడియా అంతా కేవలము సంపన్న సామాజిక వర్గాలకే వంతపడుతున్న ఈ రోజులలో ఫోర్ సైడ్స్ నుంచి మీరు ఇనిషియేషన్ తీసుకొని వరుసగా సామాజిక అంశాలని ప్రధానంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద వరుసగా మీరు పెడుతున్నటువంటి డిబేటు నిజంగా ఆహ్వానించదగ్గది. మీ యాజమాన్యానికి మీకు ప్రత్యేకంగా ఒక సామాజిక కార్యకర్తగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. 50% పైగా బీసీలు ఉన్నారు. వాళ్ళ వైపున మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీడియాకు ఉంది. వాయిస్లెస్ మీడియాకు ఉంది, కానీ ప్రధాన మీడియా అంతా ఆ బాధ్యత నుంచి దూరమైనా మీరు చొరవ తీసుకొని దీన్ని కొనసాగించడం అనేది నిజమైన స్ఫూర్తి. మీరు అన్నట్టుగా సోషల్ ఇన్స్పిరేషన్ అంటే ఏంటిది, సామాజిక స్ఫూర్తి అంటే ఏంటిది? సమాజంలో ఉన్న ఎవరైతే అన్ని రకాల అర్హతల నుండి కూడా అవకాశాలు అందిపుచ్చుకోలేని వాళ్ళ కోసం వాయిస్లెస్ పీపుల్ కి వాయిస్ ఇవ్వడమే నిజమైనటువంటి సోషల్ ఇన్స్పిరేషన్. ఆ సోషల్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూడా అది మీరు తీసుకున్నారు. ఏ ప్రధాన మీడియా అంతా అవాయిడ్ చేసి దూరం ఉన్న ఈ సందర్భంలో, ఉద్దేశపూర్వకంగానే పక్కతో పట్టిస్తున్న ఈ సందర్భంలో మీరు మొత్తం ఒక దారిలో పెట్టే ప్రయత్నంలో చేస్తున్న మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ, ఇవాళ ఒకటి మాత్రం నిజమన్నా, పార్టీలో మన ఇండియన్ డెమోక్రసీ, నేను ఒక 2 నిమిషాలు సమయం తీసుకుంటా. తప్పకుండా. ఇండియన్ డెమోక్రసీయే, భారత ప్రజాస్వామ్యమే పార్టీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఇది పార్టీ రిప్రజెంటేటివ్, పేరుకు ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని మనకు డెమోక్రసీకి సంబంధించినటువంటి నీతి నియమాలు ఉన్నా, జనరల్ నానుడి ఉన్నా, ఇది ఆఫ్ ద పార్టీ, బై ద పార్టీ, ఫర్ ద పార్టీ అనేది ఇవాళ పరిస్థితి. ఏ పార్టీ ఆ పార్టీ అధికారం రావడం కోసం ఆ పార్టీ నా నేతృత్వంలో జరిగేటటువంటి ప్రజాస్వామ్యమే ఇవాళ పార్టీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. అంటే పార్టీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో పార్టీ అధికారంలోకి రావడం కోసం చేసేంత కృషిని మొత్తం ప్రజలందరికీ, సామాజిక వర్గాల వారికి అధికారాన్ని పంచాలని నాకు తెలిసి ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేదు. కానీ సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్లని, సమాజం నుంచి వస్తున్నటువంటి ఆకాంక్షల్ని, సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాల్ని కనుక వాళ్ళు బలపరచకపోతే వాళ్ళు ఉనికిలో ఉండే ప్రమాదం కోల్పోతారు, అధికారంలో ఉండే అవకాశాలు కోల్పోతారు. కాబట్టి ఒక అనివార్యంగా ఇవాళ సామాజిక వర్గాలని, ప్రధానంగా బీసీలని, 56% ఉన్న బీసీలని పట్టించుకోకపోతే మనల్ని వాళ్ళు పట్టించుకోవడం బంద్ చేస్తారనే ఒత్తిడి సమాజం నుంచి వస్తుంది. కాబట్టి ఈ మాత్రమైన చర్చ జరుగుతుంది. ఎట్టి బస్సులో ఈ చర్చనే వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే కాకా కలర్కర్ కమిషన్ వేసిరన్న. కాకా కలర్కర్ కమిషన్ వేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ దాన్ని తొక్కిపెట్టి అదే కలర్కర్ తోటి రద్దు చేయించాడు. నేను చెప్పిన రిపోర్ట్ తప్పు అని. తర్వాత అనేక ఒత్తిళ్లకు లోనై జనతా
పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అనివార్యంగా బీపీ మండల్ కమిషన్ వచ్చింది. పాపం ఆయన కష్టపడి 2 ఏళ్ళు ఆయన చేసినటువంటి మొత్తం దాన్ని ఆయన చచ్చిపోయే వరకు కూడా, ఆయన చనిపోయినాక 10 ఏళ్లకు కనీసం మండల కమిషన్ సిఫారసులు చర్చలోకి వచ్చినాయి. అవి అయినా నామమాత్రం విద్యా ఉద్యోగ రంగాలకు మాత్రమే. తను 42 సిఫారసులు చెప్తే ఒక్క సిఫారసు విద్యా ఉద్యోగ రంగాల్లో, అది కూడా నామమాత్రము. అంటే 52% ఉందని తెలిస్తే 27% మాత్రమే విద్యా ఉద్యోగ రంగాలకు పరిమితం చేశారు తప్ప ఈ ఇండియన్ డెమోక్రసీ నడిచేది 3 ప్రధాన రంగాల మీద విజయన్నాం. ఒకటి న్యాయశాఖ, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ. ఈ 3 అంగాలు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భారత రాజ్యాంగాన్ని, భారతదేశ సంపదని ప్రజలకు అందే విధంగా చేసేటటువంటి ఈ 3 శాఖలు. ఇవి 3 అంగాలు, 3 విభాగాలు. ఈ 3 విభాగాలలో మన ప్రాతినిధ్యం లేకుండా, అంటే చట్టాలు చేసే శాసన నిర్మాణ శాఖలో మనకు రిజర్వేషన్ లేకుండా, చట్టాలు అమలు చేసే ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో కార్యనిర్వాహక శాఖలో మనకు జనాభా మన ప్రాతినిధ్యం లేకుండా, ఈ 2 సరిగ్గా చేస్తున్నాయో లేదో పర్యవేక్షించే న్యాయశాఖలో మన భాగస్వామ్యం లేకుండా, మనము మొత్తం సమాజంలో మన వాటాని, సంపదలో అధికారంలో మన వాటా దక్కుడు అనేది ఒక రకంగా మనకు అందరి ద్రాక్షే. కానీ కనీసంగానైనా సరే విద్యా ఉద్యోగ రంగాలతో పాటు కనీసం స్థానిక సంస్థలలో అయినా సరే మనం ఎదిగితే, ఇటు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇటు స్థానిక సంస్థలలో మన భాగస్వామ్యం పెరిగితే, ఈ పెరిగిన నాయకత్వము చూస్తూ ఊరుకోదు కదా. అరే మా జనాభాకి ఇంత ఉన్నప్పుడు మేమెందుకు ఇంత తక్కువ ప్రాతినిధ్యంతో మా వర్గాలకి మేము ఎందుకు అన్యాయం జరిగిందా చూస్తూ మౌనంగా కన్ను నుండి చూడలేకుండా, చెవు నుండి వినలేకుండా మేము ఎందుకు ఉండాలనేటటువంటిది ఈ సంఖ్య పెరుగుదలను బట్టి, అంటే స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ రంగాల్లో సంఖ్య పెరిగినా కొద్దీ ఈ ఆకాంక్ష బలపడుతుంది. బలపడి అంతిమంగా రేపు చట్టసభల్లో, కార్యనిర్వాహక శాఖలో, న్యాయశాఖలో కూడా రాజ్యాంగబద్ధంగానే మా జనాభా ప్రకారం ఎందుకు దక్కదనే నినాదం వస్తుంది. కాబట్టి ప్రారంభంలోనే తొక్కి పెడతారు. ఈ వడబోతని విద్యా ఉద్యోగ రంగాల కానీ స్థానిక సంస్థలు కానీ వడబోసారనుకో, ఇక్కడే అయిపోతాం కదా మనం. ఇది వాళ్ళ కోరిక, మన చర్చ అంతా దీని చుట్టూ తిప్పాలని. కాబట్టి ఇప్పుడు సమాజము ఎదిగింది. 70 ఏళ్ల స్వతంత్రానంతరము సమాజంలో అణగారిన వర్గాలకి, ప్రధానంగా మా అలాంటి చేతి వృత్తుల, కుల వృత్తుల యొక్క సామాజిక వర్గాల్లో విపరీతంగా చైతన్యం పెరిగింది. ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక శాస్త్ర సాంకేతిక పరిణామాలు చూస్తున్నారు. ఆ పరిజ్ఞానం కానీ, ఆ పరిణామాల్లో కానీ మనం ఎందుకు లేము అంటే, మన వడపోత చదువులో జరిగింది, మన వడపోత ఉద్యోగాల్లో జరిగింది, మన వడపోత చట్టాలు చేసినటువంటి చట్టాల సభల్లోకి పోకుండా ఆపిర్రు. ఇట్లా మనము వెనుకబడే తరగతులం కాదు, వెనక్కి నెట్టివేయబడ్డ తరగతులం అని చెప్పి విపరీతంగా చైతన్యం పెరిగింది. కాబట్టి ఈ చైతన్యాన్ని కూడా మళ్ళా వాళ్ళ పార్టీలలో వడబోసుకోవడానికి, వాళ్ళ పార్టీ నాయకత్వం కిందనే చూడడానికి, వాళ్ళ జెండాల కిందకే మళ్ళీ మనల్ని తీసుకుపోవడం కోసం అనివార్యంగా ప్రతి పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని, ఇవాళ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ ఇచ్చి బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని, మా బీఆర్ఎస్ పార్టీ కూడా శాసన మండలిలో బహుజనాచారి గారు లాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించి, ఇట్లా మినిమము కొంతనైనా సరే ఈ గాయాలకి నెయ్యి వెన్నబూసడం కోసం ఓ ప్రయత్నం జరుగుతుంది. కానీ ప్రజలు ఈ చిన్న చిన్న పరిమితులకు లోబడినటువంటి చిన్నటువంటి బహుమతులకో, బహుమానాలకో, చిన్న పదవులకు ఆశపడే పరిస్థితుల్లో సమాజం లేదు. ఇప్పుడు నిన్న మనం చర్చించుకున్నట్టుగా సమాజం నుంచి ఒక తీవ్రమైన ఒత్తిడి ఉంది. అనివార్యంగా రేపు లోకల్ బాడీ ఎన్నికలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. రానున్న చట్టసభలు ఖచ్చితంగా సంఖ్యాపరంగా జిత్నే ఆబాది ఉత్రే భాగీదారి అనేది అనుకుంటున్నాం. లెక్కలు తేల్చాలి అన్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తేల్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా మేము కూడా జనగణనలో భాగంగా కులగణన చేస్తాము అన్నాం. ఎందుకోసం ఈ లెక్కలు? ఈ తేలిన లెక్కలు అమలు చేయడం కోసమే. అధికారంలో, అవకాశాలలో, ఆర్థిక విషయాలలో, అభివృద్ధిలో, సంక్షేమంలో, సకల సంపదలో, సకల పథకాలలో అమలు చేయడం కోసం మాత్రమే. కాబట్టి ఈ నినాదం నిజంగా ప్రజలకు విస్తృతంగా పోవాల్సింది. మీ చొరవకి నేను అభినందిస్తూ మిగతా మిత్రులను కూడా భాగస్వామ్యం చేస్తున్నాను. కాబట్టి నేను మళ్ళీసారి నేను మీ దగ్గరకు వస్తా. కానీ ఇది అనివార్యం, ఒక కంపెల్షన్ సమాజంలో క్రియేట్ కాబట్టి. ప్రజలు ఇప్పుడు ఎవరో ఏ పార్టీ చెప్తేనో, ఏ నాయకుడు చెప్తేనో, ఎవరెవడో గొర్రెల్లాగా ఓడికి సిద్ధంగా లేరు. ప్రజలు ఇప్పుడు తిరగబడే పురులైనరు. ప్రజలు గొర్రెల్లాగా లేరు. ఇప్పుడు ప్రజలు తిరగబడే పురులైనరు. వాళ్ళు నాయకుల మీద కాదు, పార్టీల మీద, ఆధిపత్య కులాల మీద, ఈ సమాజంలో వరుసగా కొనసాగుతున్నటువంటి ఆధిపత్య వర్గాల యొక్క సంపద మీద కానీ, అధికారంలో కానీ వాళ్ళ యొక్క కేంద్రీకృతమై కొనసాగుతున్నటువంటి వాళ్ళ పీఠాల్ని కదిలించడానికి ఇలా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే శ్రీహరి యాదవ్ గారు, అంటే ఒకటి వాస్తవం, దాదాపు 8 దశాబ్దాలు అవుతోంది మనకు
స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా అనుకున్న లక్ష్యాలని రిజర్వేషన్ల పేరుతోటి మనం నెరవేర్చుకోలేకపోయాం కాబట్టి ఈరోజు కూడా రిజర్వేషన్లు అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి మన లక్ష్యం ఏంటంటే రిజర్వేషన్లు లేకపోతే కులరహిత ఈ రహిత సమాజం కోసమే ఆ రోజు రిజర్వేషన్లను పెట్టారు. కానీ ఆ నిజమైనటువంటి లక్ష్యాలను ఇప్పటి వరకు నెరవేర్చుకోలేకపోతుంది సమాజం. కాబట్టి ఇప్పటికీ కూడా రిజర్వేషన్లు కావాలనేటువంటి స్థితిలో బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. దాని నుంచి బయటపడాలంటే ఇప్పటికైనా ఏ అంశం పైన రిజర్వేషన్లు పెట్టారో లేకపోతే ఏ అంశం పైన రిజర్వేషన్లు కొనసాగిస్తే బాగుంటుందో వాటిపైన బలంగా నిలబడాల్సినటువంటి బాధ్యత బీసీ నాయకులకు లేకపోతే ఆయా సామాజిక వర్గాలకు ఖచ్చితంగా ఉంది. ఇప్పటికైనా నిలబడాలి. ఇప్పటికీ చాలామంది నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరి కింద తొత్తులుగా ఉండాలనే ప్రయత్నిస్తున్నారు తప్పించి సమాజంలో మా ఎదుగుదల ఏంటి, సమాజంలో మేమెలా ప్రభావితం చేయగలం సమాజాన్ని అనేటువంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి ఉంటున్నాయి మీలాగా. అండ్ ఎస్ డిబేట్లో పాల్గొన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తారు కాబట్టి డిబేట్కి ఆహ్వానించడం జరిగింది. అండ్ ఎస్ ఒక్కసారి శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడడం. శ్రీనివాస్ గౌడ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? శ్రీనివాస్ గౌడ్ గారు వినిపించట్లేదు, అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. అక్కడ కింద సింబల్ ఉంటుంది, లేకపోతే ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. యా గుడ్ అండి, ఇప్పుడు వినిపిస్తోంది. శ్రీనివాస్ గౌడ్ గారు, అంటే సందర్భోచితం కానప్పటికీ ఇటీవల జరిగినటువంటి పరిణామం కాబట్టి దాంతో ప్రారంభిద్దాం. అంటే మీ పార్టీలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ నాయకుడినే ఎన్నుకుంటారనేటువంటి చర్చ విపరీతంగా జరిగింది. మీ పార్టీలో అంతర్గతంగా కూడా లీకులు వినిపించాయి. కానీ అలాంటిది సరే వేరే సామాజిక వర్గం నుంచి ఎన్నుకున్నారు, అది పూర్తిగా మీ పార్టీ వ్యక్తిగత అభిప్రాయం లేకపోతే మీ పార్టీ వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం అయినప్పటికీ కొంత సమాజంలో ప్రభావితం చూపిస్తున్నటువంటి చర్చ కూడా లేకపోలేదు. దాంతో ప్రారంభిద్దాం, తర్వాత మిగిలినటువంటి బీసీకి సంబంధించినటువంటి చర్చ కొనసాగిద్దాం. చెప్పండి. ముందుగా లైవ్ లో ఉన్నటువంటి సోదరులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు బీసీ సబ్జెక్ట్ మీద చర్చ పెట్టినటువంటి ఫోర్ సైడ్ టీవీ వాళ్ళకు కూడా ముఖ్యంగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అసలు బీసీలు అంటే ఈ సమాజంలో ఎట్లా అయిపోయిందంటే ఓన్లీ ఎలక్షన్స్ లో ఓట్లుగా మార్చే యంత్రాల మాదిరిగా వాడుకుంటున్నారు తప్ప ఈ పార్టీ అని ఆ పార్టీ అని కాదన్నా, ఏ పార్టీలో చూసినా కూడా అదే పరిస్థితి ఉంది బీసీలది. బీసీలు కష్టపడము, రాజ్యాధికారం మాత్రము ఎవరో 2%, 3% ఉన్న వాళ్ళు మాత్రం ఈరోజు రాజ్యం వెళ్తున్నారు. మా బాధ ఏంటంటే అన్ని పార్టీల్లో అదే పరిస్థితి ఉంది. బీసీలకు ఖచ్చితంగా రాజ్యాధికారంలో పాలిటిక్స్ లో ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలా. అదే విధంగా అన్ని రంగాలలో గతంలో వేరే విధంగా ఉండేయండి. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో బీసీలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు. కానీ వాళ్ళకు ఎదగాలి అంటే ముఖ్యంగా ఏదైతే రాజ్యాధికారం వాళ్ళు ఏ రోజైతే సాధిస్తారో ఆ రోజే బీసీలకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు అన్ని రంగాలలో కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే, ఎస్, నేను మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న కూడా సరే, పార్టీలకు అతీతంగా అటు శ్రీహరి యాదవ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, బీసీల నినాదంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇట్లా పార్టీ పరంగా కూడా మీరు వచ్చారు కాబట్టి ఏంటి ఆ నిర్ణయానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇప్పుడు గతంలో చూస్తే భారతీయ జనతా పార్టీలో బీసీ రాష్ట్ర అధ్యక్షులు చాలా మంది చేశారు మా దగ్గర. బండి సంజయ్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఇంకా అంతకుముందు కూడా గతంలో చాలా మంది చేయడం జరిగింది. పోతే మొన్న రామచంద్రన్న గారిని అధ్యక్షుగా తీసుకోవడం అనేది అది అంతర్గత విషయం, పార్టీలో జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి వేరే పార్టీల కంపేర్ చేసి చూస్తే భారతీయ జనతా పార్టీ బీసీ కాన్సెప్ట్ లో ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో కూడా బీసీ ముఖ్యమంత్రిని చేద్దామన్న ఆలోచనతోటి బీసీ నినాదంతోనే మనము భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లడం జరుగుతుంది సార్. కాబట్టి సెంట్రల్ లో కూడా ఏదైతే కేబినెట్ లో దాదాపు 27 మంది బీసీ మినిస్టర్లను కూడా మనం చేసుకోవడం జరిగింది. గతంలో ఏ పార్టీ బీసీలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కేవలం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మేము బీసీ నినాదంతోనే ముందుకెళ్తున్నాము. బీసీ ముఖ్యమంత్రిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా అవుతుంది కూడా. హోప్ఫుల్. ఎస్, ఒకసారి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం అండ్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఏం చెప్తారండి మొత్తంగా? అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు బీసీ కులగణన చేపట్టి బీసీల సంఖ్య ఎంత ఏంటి అనేది తేల్చారు. అంటే వాస్తవంగా వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్య ఆధారంగా పూర్తిగా ఇవ్వకపోయినప్పటికీ 42% అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, అటు ఇటుగా ఇవ్వాలనేటువంటి చర్చలు జరగకపోలేదు.
కానీ మీరైతే కులగణన చేశారు, దాన్ని ఇచ్చారు. అది ఎంతవరకు పూర్తి స్థాయిలో జరిగింది లేకపోతే నిక్కచ్చిగా జరిగింది అనేటువంటి మరో క్వశ్చన్. కానీ మీరైతే జెన్యున్గా చేసేటువంటి ప్రయత్నం చేశారు. రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రిజర్వేషన్లతోటే ముందుకు వెళ్ళబోతున్నారా, లేకపోతే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఆలస్యమయ్యాయి, మరోవైపు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు నిధులు లేక గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులతోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఎక్కడికక్కడ కుంటుపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా, ఏం జరగబోతోంది? ముందుగా ప్యానల్ ఉన్న మీకు సార్, పెద్దలకు అందరికి నమస్కారం. బీసీ అంటే మనం అన్ని కులాలతో ఒకెత్తు, బీసీ అంటేనే ఎక్కడ చూసినా అగ్ర కులాలకు మండుతూనే ఉంటది వాస్తవానికి చెప్పడానికి. కానీ బీసీలో ఐక్యం కావాలంటే అది సాధ్యం, కానీ మనం సాధ్యం చేయలేకపోతున్నాం. పార్టీలకు అతీతంగా నిలబడితే బీసీ ఐక్యంగా ఉంటే ఏ పార్టీ కూడా పనిచేయదు, ఏ నాయకుడు కూడా పనిచేయడు. ఈ 70 ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఏ ఒక్క బీసీ నాయకుడు ముందుకు పోతే అగ్రకురాలు తొక్కేయాలని చెప్పి ముందు చూస్తుంటాయి. మేము పార్టీ పరంగా విమర్శించాలంటే విమర్శించవచ్చు, పార్టీలను పక్కకు పెడితే కూడా సార్ పార్టీలను పక్కకు పెట్టి భవిష్యత్ కోసం, బీసీల కోసం మనం పోరాటం చేయాలి. ఈరోజు కవిత గారు ఏదో మాట్లాడిరని చెప్పి, బీజేపీ నాయకుడు ఏదో మాట్లాడిందని చెప్పి, మా పిసిసి గారు ఏదో మాట్లాడిరని కాదు. మా ప్రభుత్వం చేస్తూనే ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ గానే ముందుకు పోతుందని మేము 100% భావిస్తున్నాం. తెలంగాణ సమాజానికి కూడా తెలుసు, యావత్ దేశానికి కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలోనే అసెంబ్లీలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి గాని ఈ 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అమలు చేయని విధంగా 42% బీసీలకి రిజర్వేషన్ అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదా? లేదంటే ఈడున్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి తెలివి లేదా? పోనీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా తెలివి లేదా? అంటే ఎవరు చేయలేక కాదు, చెయ్యొచ్చు, కానీ దీన్ని పర్టికులర్ గా ఫోకస్ పెట్టి చేయరు. మనం బీసీలం ఏంటంటే ఒక తాటిపై ఎప్పుడు నిలవడం, ఒక కాన్సెప్ట్ ఒకటి మనకు ఉండదు. వాళ్ళు ముందుంటారు, మనం ఎన్నుకుని నడిపిస్తారు. కానీ కాకపోతే మాత్రం అందరం ఒక తాటిపై ఉంటే బీసీలకు 100% న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఈరోజు పార్టీల పరంగా మనం విమర్శించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, కవిత గారు అన్నట్టు ఇంకా ఏమైనా చేయొచ్చు, అవి ఏం ఫలితం ఉండే. అవి కవిత అసలు ఎందుకు పోరాటం చేయాలి? అసలు ఒకసారి చెప్పండి సార్. అసలు ఆమె బీసీ బిడ్డనా? బీసీ బిడ్డగా ఇప్పుడు డెబిట్లు ఉన్న వాళ్ళు పోరాటం చేయరు, యాక్సెప్టెడ్ నేను చేస్తా. ఒక కాంగ్రెస్ అట్లా కాదు. ఇప్పుడు బీసీ బిడ్డ కాకపోయినా బీసీల తరపున పోరాటం చేస్తా అంటే వద్దని చెప్పడానికి కూడా అంటే మేము బీసీలం అయితే బతికే ఉన్నాం కదా సార్. మీరు చెప్పండి, బీసీలం బతుకున్నాము, మనం పోయి అయితే బీసీలం పోయి రెడ్డిల కోసం అయితే పోరాటం చేయలేం కదా. మరి మీరు చేయండి. అంటే ఒక లాజిక్ ఏంటంటే అక్కడనేమో కేసీఆర్ మంచిగానే ఉంటాడు, ఇటు వచ్చే వరకు జాగృతి పరంగా ఆమె మంచిగానే ఉంటది. అంటే ఎందుకు ఈ డబుల్ గేమ్? మా పిసిసి చీఫ్ గారు కూడా ఈ రోజు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి పబ్లిక్ నుండి గ్యాంబ్లింగ్ చేయాలి. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని ఆమె ముఖ్యమంత్రి అవుతుందా? లేదంటే ఇంకే రాష్ట్రానికి ఇంకేమైనా ఎలగబెట్టి ఉందా? ఆమె ఎన్నుకున్న బీసీ నాయకులతో పోరాటం చేపించమని చెప్పు, ఎస్ మేము బరాబర్ యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఒక దొర కుటుంబంలో పుట్టిన కవితకే అంత ఉంటే బీసీ బిడ్డకు ఒక గౌడ బిడ్డగా నేను ఉన్నా. మరి నాకు కూడా అనిపిస్తుంది కదా, ఒక బీసీని ప్రశ్నించినప్పుడు ఇప్పుడు కండ కప్పుకొని మరి 10 ఏళ్ళు ఎటుపోయింది? వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది? మరి ఆమె ఒక ఎమ్మెల్సీ కదా, మరి అప్పుడు ఎటుపోయింది? ఓకే, సో ఇప్పుడు ఆమెకు అడిగేటువంటి అర్హత లేదంటారు? 100% లేదు. గతంలో రెండు పాయింట్స్ అంటే గతంలో ఆమె ఈ అంశానికి సంబంధించి పోరాటం చేయలేదని అర్హత లేదంటున్నారా, కేవలం బీసీ కాదు కాబట్టి అర్హత లేదంటున్నారా? గతంలో పోరాటం చేయలేదని అంటున్నాను, బీసీ బిడ్డ కాదని కూడా అంటున్నాను. పార్టీ పెట్టుకొని అఫీషియల్ అంటే మాట్లాడొచ్చు అంటే ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు కేఏ పాల్ కూడా మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడతాడు, చాలా మంది మాట్లాడతారు. అట్లా మాట్లాడితే మనం దాన్ని తీసుకుంటామా? బీసీ బిడ్డ ఉండి బీసీ గురించి మాట్లాడమని చెప్పు, ఐ విల్ యాక్సెప్టెడ్. కానీ ఆమె పుట్టుకతో బీసీ బిడ్డ అయితే కాదు కదా, ఇప్పుడు చేంజ్ చేసుకోలేదండి. అట్లా అంటే ఇప్పుడు చరిత్రలో ఎంతో మంది అగ్ర కులాల వాళ్ళు అణగారిన కులాల కోసం పోరాటాలు చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఉన్నాయి కదా.
వాస్తవమే సార్, నేను కాదంటలే, పోరాటం చెయ్యాలి. నీ జాగ్రత్త గురించి పోరాటం చెయ్యి. అంటే నువ్వు మరి 10 ఏళ్ల కింద మరి మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జాగ్రత్త పెట్టుకొని మరి అప్పుడు పోరాటం ఈ క్వశ్చన్ అడగండి. దిస్ ఈజ్ వ్యాలిడ్ పాయింట్. నేను మీతో ఏకీభవిస్తున్నారు. ఈ క్వశ్చన్ అడిగితే గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు సొంత పార్టీ పైన పోరాటం చేయలేకపోయారు బీసీలకు సంబంధించి నేను అగ్రీ చేస్తా. కానీ ఆమె కేవలం బీసీ కాదు కాబట్టి అసలు బీసీల గురించి ఆమెకు మాట్లాడే అర్హత లేదంటే అది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ నేను కాదని చెప్పను, కానీ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. అండ్ ఇక శ్రీహరి గారిని అడుగుదాం మా క్వశ్చన్. వారు కూడా ప్యానల్లో ఉన్నారు. శ్రీహరి గారు ఏం చెప్తారండి? గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కవిత గారు ఎందుకు మాట్లాడలేదు అంశానికి సంబంధించి? సెకండ్ క్వశ్చన్ ఇస్ బీసీ కాదు కాబట్టి ఆమెకు మాట్లాడే అర్హత లేదనేది వారి అభిప్రాయం. ఒకటి మనం ఇక్కడ చర్చ మనం 1 అవర్కే పరిమితం అవుతాం కాబట్టి ఆల్రెడీ నా ఉద్దేశం ఏంటంటే అగ్రకులాల్లో పుట్టిన వాళ్ళు బీసీలకు సేవ చేయాలా వద్దా, సేవ చేస్తే వాళ్ళకి సేవ చేస్తే అర్హత ఉందా లేదా అని ఆ చర్చలకు బోధించుకోలేదు. ఇప్పుడు వర్తమాన రాజకీయం ఒక ట్రెండ్ నడుస్తుంది. తెలంగాణ సమాజం అంతా లేచి నిలబడ్డది. ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి తేల్చకుండా ఎన్నికలకు పోవద్దు. దీనికి పరిగణిద్దాం. కవిత ఆమె జీవితం, ఆమె మీద ఆరోపణలు, వాళ్ళు ఏం చేసి ఆమె చేసినది మరో సందర్భం మరోసారి చర్చ పెట్టుకుందాం. అగ్రకులాల బీసీల కోసం పనిచేయాలి వద్దాం. ఇప్పుడు మనము ఓ బీసీ బిడ్డలుగా అందరము ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు పోవద్దు. వివిధ రాజకీయ పార్టీలకు ఈ వైఖరి మీద ఏం కలిగి ఉన్నాయి. పార్టీలు పెట్టినప్పుడు ఏం చేస్తుంటే ఇది గొంగట్ల అన్నం తినుకుంటూ ఎంటికలు ఎరేయలేము, తినేదే గొంగట్ల అన్నం. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని కూడా పేరుకు ఓ పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీఓ, ఓ మండల పక్ష నాయకుడు, ఇంకో దాంట్లో కేంద్ర మంత్రి అయ్యి ఉండొచ్చు కాక, కానీ వీళ్ళు స్వతంత్ర అభిప్రాయాల్ని, వీళ్ళ సొంత అభిప్రాయాల్ని, వీళ్ళ సామాజిక వర్గాల కోసం వీళ్ళు గొంతెత్తి నిలదించి వాటిని సాధించుకునే స్థితిలో మనం లేము. ఎవరమున్నా మా మధుసూదనాచారి ఉన్నా, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా, బండి సంజయ్ ఉన్నా, ఈ సామాజిక వర్గాల కోసం గొంతెత్తిన రోజున వీళ్ళందరి గొంతులు మూతపడతాయి. వీళ్ళందరికీ కావాల్సినటువంటి అవకాశాలు కానీ ఇప్పుడున్న స్థితులు కానీ ఇవి ఉండవు. వీళ్ళు మేము జీవుజూర్ అని మీ పార్టీ పాలసీ ఏది ఉంటే మేము దాన్ని అమలు చేయడానికి పనిచేస్తాం అన్నంతసేపే వీళ్ళు నాయకులుగా చలామణి అవుతారు, ఉనికిలో ఉంటారు. ఇది వదిలిపెట్టి మేము మా సామాజిక వర్గాల తరఫున మేము గొంతెత్తుతాము, మేము మా సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం మాట కావాలని ఎప్పుడైతే వీళ్ళు అడుగుతారో అసలు అడిగే అవకాశం ఉన్న వాళ్ళకి ఆందాక రానిగా అట్లా నికార్స్గా నిలబడి వెన్నుముక ఉండి నా సామాజిక వర్గాల పరిస్థితి ఏంది అని ఆత్మగౌరవం కలిగిన నాయకుల్ని బహుశా ఆందాక రానియరు. ఫిల్టర్ మొదట్లో చేస్తారు అన్ని పార్టీల్లో, కానీ అన్ని పార్టీలలో ఉంటుంది అది. కానీ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు కోర్టులు సాకు చూపెడుతున్నారన్న. ఆ రోజు కూడా 50% పరిమితి అనేది కోర్టులు పెట్టిన ఏం చెప్తారు, కోర్టులు 50% పరిమితి పెట్టిందే చెప్తారు తప్ప సరైన లెక్కలు లేకపోవడం వల్ల 50% అన్నారు అనేటటువంటి ఇంటెన్షన్ చెప్పరు. అసలు కారణము 50% దాటిపోవద్దని సుప్రీంకోర్టు తీర్పుని ఈ రోడ్డు మీద పోయే ఎవరిని అడిగినా ఇప్పుడు జనరల్ అగ్రకులస్తులు కానీ మన బలహీన వర్గాల బిడ్డలు కూడా బీసీలకు రిజర్వేషన్ ఎందుకు లేదు అనగానే ఏమంటారంటే అన్న 50% దాటదాడు కానీ సుప్రీంకోర్టు తీర్పు ఉందట అంటారు తప్ప 50% దాటొద్దు అనేది దాన్ని దాటియడానికి కూడా చట్టం ఉంది. చట్టం చేస్తూ 9th షెడ్యూల్లో చేర్చొచ్చు లేదా దానికి సంబంధించినటువంటి లెక్కలు సరిగా లేవు అని ఆపుతుంది అనేది ఈ చర్చను జరగనివారు. ఇప్పుడు రేపు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటారు. కానీ హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు జరపమంటే దాని ఉద్దేశము సెప్టెంబర్ 30 వరకు కూడా గ్రామాలలో మొత్తం అభివృద్ధి కుంటుపడుతుంది, వెల్ఫేర్ కుంటుపడుతుంది, స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి కాబట్టి జరపండి, కానీ మీరు 47% రిజర్వేషన్ పెట్టద్దు అని అన్నీ హైకోర్టు ఎక్కడ మీరు ఏ పద్ధతిలో జరపాలనుకున్నా సరే కానీ ఇంకా కాలయాపన చేయకండి అన్నది. కానీ కాలయాపనను మాత్రమే చెప్తున్నారు. కానీ మీరు 42% రిజర్వేషన్ ఇచ్చి జరపడానికి చట్టంలో అనేక అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఎవరు చర్చించట్లేదు. అంటే అసలు విషయాన్ని పక్కన పెట్టి కొసరు విషయాలని లేదా ఆటంకంగా ఉన్న విషయాలు, అంటే ప్రజలకు బీసీలకు ఆటంకమయ్యే విషయాలు మాత్రం అందరూ చర్చిస్తున్నారు. కానీ ఇది అమలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న విషయాలు మాత్రం చర్చలోకి మినిమం చర్చలోకి రానివ్వట్లేదు. ఇది మనం ఆలోచించుకోవాలి. వచ్చింది రామచంద్రరావు బీసీల పక్షపాత అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు రాజకీయాలలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ప్రజల నుంచి వచ్చే ఒత్తిడికి అనివార్యంగా కంపల్షన్ క్రియేట్ చేస్తే తప్ప వీళ్ళు ఈ నిర్ణయానికి రాలేదు. ఉదాహరణ కన్నా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఆర్కిస్టేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు. కానీ ఎల్పీ లీడర్ వచ్చేటప్పటికల్లా ఎల్పీ లీడర్ గా 20,000 ఎకరాలు పెట్టిపోయాడు. అట్ ది సేమ్ టైం ఉన్న బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. కానీ మళ్ళీ ఎల్పీ లీడర్ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి బీసీ అయినప్పుడు అనుకున్నప్పుడు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 8 ఎమ్మెల్యేల బీసీ ఉన్నాడు కదా, బీసీకి ఇవ్వచ్చు కదా ఎల్పీ లీడర్ గా. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఓట్ల కోసం, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ ఎందుకు ప్రకటిస్తారంటే బీసీలో ఓట్లు దాడుకోవడానికి.
కానీ మళ్ళీ ఎల్పీ లీడర్ అని ఇస్తారా కనీసం అంటే వాళ్ళు వెలుమలకి ఇచ్చారు, మొన్న ఇల్లు రెడ్డిలకు ఇచ్చారు. కాబట్టి నేనేమంటున్నాను, ఇక్కడ మనం పార్టీని మళ్ళీ ఇప్పుడు నేను పోయి మా కేసీఆర్ చాలా గొప్పోడు, మా రేవంత్ రెడ్డి ఇంకా గొప్పోడు అని ఆయన, వీళ్ళిద్దరి కంటే ఇంకా గొప్పోడు మా రామచంద్రరావు మోడీ అని ఆయన కాదు. ఇవాళ సమాజంలో ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మన వాటా దక్కించుకోవడం కోసం మనంగా పార్టీలకు అతీతంగా నడుస్తున్నారు. ఇవాళ బీసీ అఖిలపక్ష మీటింగ్లలో ఆల్ పార్టీస్ వస్తున్నారన్న మీరు చూడొచ్చు. మన 18 పార్టీలు ఢిల్లీలో ధర్నా చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి 18 పార్టీ ధర్నాకు వచ్చినాయి. ఇలా రాష్ట్రంలో ఎక్కడ రౌండ్ టేబుల్ పెట్టినా ఆర్ కృష్ణయ్య బీజేపీ పార్టీలో ఉన్నా లేదా అసలు పార్టీలకు అతీతంగా కథలు రావాల్సినటువంటి సందర్భం వాళ్ళే కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిండు. కానీ ఇలా బీసీ పక్షం అంటుండే. ఎందుకు అంటే వీటిని మనం ఎట్లా చూడాలన్నా సమాజంలో మొత్తం బీసీ వర్గాల్లో వస్తున్నటువంటి చైతన్యంగా చూడాలి. మొత్తం సమాజం నుంచి వస్తున్న ఒత్తిడిలో భాగంగా అనివార్యంగా ఈ రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కనీసం తల వంచినే నేను అనట్లేదు, కనీసం వంగి చూస్తున్నాయి, తొంగి చూస్తున్నాయి బీసీల వైపు. నేను ఇప్పటికిప్పుడు తల వంచి మెడలు వంచి మొత్తం మనం అధికారం సాధిస్తామని మాత్రం నాకు భ్రమలు లేవు. కానీ తొంగి చూస్తున్నారు. కనీసం ఈ ముద్దొచ్చినప్పుడే సంఖ్యాన్ని ఎక్కాలని చిన్నప్పుడు సామెత ఉంటుంది అన్న. గట్ల ఇవాళ అన్ని పార్టీలకు బీసీలు ముద్దొస్తున్నారు. మనం ఎందుకు వదిలిపెట్టాలి? అన్ని పార్టీలలో మన అవకాశాలను అందిపుచ్చుకుందాం. ఎవరు మనకు అండగా వస్తే అది బ్రాహ్మణులు వస్తారా, వేలుమలు వస్తారా, కమ్మలు వస్తారా, రెడ్డిలు వస్తారా కాదు, మన వైపు ఇప్పుడు తొంగి చూస్తున్నారు. కనీసం తొంగి చూస్తున్నారు, మెడలు వస్తలేరు. కనీసం ఈ తొంగి చూసినప్పుడైనా మనం ఈ అవకాశాలను అందిపుచ్చుకుందాం. ఖచ్చితంగా రేపు లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్ ని అఖిలపక్షంగా నిర్ణయం తీసుకున్నట్టుగా అన్ని పార్టీల మీద ఒత్తిడి చేద్దాం. అధికార పార్టీకి ప్రధాన బాధ్యత ఉంటుంది కాబట్టి అధికార పార్టీ మీద కూడా ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకురావడానికి, ప్రజల్లోంచి ఒత్తిడి తీసుకురావడానికి, వ్యక్తిగత ఒత్తిళ్లు, వ్యక్తిగత విమర్శలు కాకుండా మనం ప్రజల్లో భాగస్వామ్యమై ప్రజల్లోంచి ఒత్తిడి తీసుకురావడం కోసం మనం కూడా పార్టీల రంగుల్ని, జెండాల్ని కాసేపు పక్కన పెట్టి మన అందరి ఎజెండా మన జనాభా నిష్పత్తి ప్రకారం 42 అయినా లెక్కలు తెలియదు 56 కదా, 56% మాట కోసం పోరాటం. దానికోసం జరిగేటటువంటి అన్ని పోరాటాల్లో మన భాష ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని ఒక చట్ట రాజ్యాంగ వ్యతిరేకమైన రిజర్వేషన్ ఉందన్న, ఎకనామిక్ వీకర్ సెక్షన్ పేరు మీద. ఏందన్న అసలు ఈడబ్ల్యూఎస్ లో 0 to 10% అన్నారు. అంటే 0 నుంచి 10% వరకు అన్నారు. మాక్సిమం 10%. కానీ ఎవరు దాని ఆపలే. అందరూ మా కేసీఆర్ కూడా 10% అమలు చేసిండు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగానే చెప్తున్నా కదా. అంటే ఇక్కడ అవి మాత్రము రాత్రి చట్టాలు అయిపోతాయి, ఎక్కడ చర్చ ఉండదు. ఆల్ పార్టీస్ అటెండ్ అయితే 24 గంటల చట్టం వస్తుంది, 24 రోజులలో అమలు కూడా నోచుకుంటుంది. కానీ మనం ఏంటన్నా 70 ఏళ్ళ వాళ్ళ కాకా కమిషన్ ని కాల్ చేసారు, మండల కమిషన్ ని బొందబెట్టారు. ఇప్పుడైనా కనీసం మనం అందరం ఒకదాటి మీదకి వచ్చి మనం ఖచ్చితంగా మన ప్రజల పక్షాన మనం నిలబడితే రేపటి తరం మనల్ని కనీసం ఇలా గతంలో బీజీల కోసం మాట్లాడిన వాళ్ళ గురించి ఓ కాంచీరాం దళిత నాయకుడు అయినా మండల్కు అమలు కరో నైతో కుర్చీ ఖాళీ కరో అన్నాడు. ఒక 100 రోజుల పాటు ఢిల్లీలో రోజు చేసాడు. మండల్ ద్వయం పేరున ఆనాడు శరద్ యాదవ్ కానీ, ములాయం కానీ, ఆనాడు ఉన్నటువంటి లాలు కానీ పెద్ద ఎత్తున వీళ్ళని మండల త్రయమంతులు, యాదవ త్రయం. ఈ యాదవ త్రయము మండల యోధులుగానే వీళ్ళు రాజకీయాల్లో ఇవాళ సిద్ధరామయ్య కూడా ఆనాడు ఇవాళ కర్ణాటకలో వారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆ రోజు మండల యోధుడుగానే రాజకీయాల్లోకి వచ్చాడు. ఒక షెపర్డ్ కమ్యూనిటీ, గొర్రెల కబర్. ఆయన నాకు స్ఫూర్తి. మన గాంధీబాబు గొర్రెలు తీసుకోవడానికి ఆయన స్ఫూర్తి ఎవరు అనుకుంటున్నారు? సిద్ధరామయ్య గారు 30 ఏళ్ల వయసులో కర్ణాటక బెంగళూరులోని సెక్రటేరియట్ కు గొర్రెలు తీసుకొని పోయిన ఆయన. మా పరిస్థితి ఏంటి అని ఎట్లా మనం కూడా మన పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు మనకు అనుకూలంగా ఉన్న నాయకుల్ని, అంటే మనకు సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మొత్తం భారతదేశంలో అగ్రకుల పార్టీలే అయినా, అగ్రకుల నాయకత్వంలో ఉన్న వారి నాయకత్వంలో కూడా సామాజిక న్యాయాన్ని కాంక్షించి సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని కోరుకున్నటువంటి ఒక పెద్ద నాయకత్వం ఉంది. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు మనలాంటి వాళ్ళని చేసే, మనం ఈ తరం చేస్తున్నటువంటి ఉద్యమాలకి వాళ్ళు కూడా తృప్తి పడుతున్నారు. ఈ బలమైన ఉద్యమం వస్తే తప్ప సాధ్యం కాదు అనుకుంటున్నారు. మనం ఒక మీడియాగా మీరు ఎట్లా ముందుకు వచ్చారో మేము కూడా జరుగుతున్నటువంటి పోరాటాలలో ఎవరు పోరాటం చేసినా బీసీల కోసం, ఏ పార్టీ నాయకుడు వచ్చినా, ఏ అగ్రకుల నాయకుడు, బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలుమ, వైశ్య ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిద్దాం. కానీ నాయకత్వంలో మనం ఉండడం కోసం కావాల్సిన అన్ని అవకాశాన్ని అందిపుచ్చుకుందాం. అవకాశాలలో, అధికారంలో మన వాట దక్కడం కోసం జరిగే ప్రతి ప్రయత్నాన్ని ఆహ్వానిస్తూ మనం క్రియాశీలంగా భాగస్వామ్యం. మనం తప్పడే కాబట్టి వాళ్ళు రాజు పెడతారు. మనమే ముందుకొచ్చి కర్ర పట్టుకొని మనము చెప్తున్నాను, మనము కాసే గొర్రెలుగా ఉన్నామా, తిరగబడే పులులుగా ఉన్నామా? తిరగబడే పులులుగా ఉంటే బలియారు. అంబేద్కర్ చెప్పినట్టుగా ఎవరైనా మాకల్ని గొర్రెల్ని బలిస్తారు కానీ పులుల్ని బలియారు కదా ఇక్కడ. కాబట్టి మనం పుల్లమైదాం. బలహీన వర్గాల నాయకులుగా మనం వెనుకకు నెట్టబడుతున్న నాయకులం, వెనుకబడ్డ నాయకులం కాదు అని మరోసారి రుజువు చేసుకుందాం. మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటాల్లో తమ స్థాయిల్లో ఎక్కడ వీలైతే అక్కడ
ఏ మేరకు అయితే ఆ మేరకు మనం ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం అయిదాం, మన వారు దక్కించుకోవడం జరుగుతున్నటువంటి సమరంలో మనం సైనికులమై ముందుకు సాగుదామని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ద్వారా Right. ఫోర్త్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ని ఆహ్వానిస్తూ మీ అందరికి కూడా మిత్రులకు నేను చెప్తున్నా, మళ్ళీ మనం ఆ ఎజెండాలోకి పోయినామనుకో, మీ జెండా గొప్పదా, మీ జెండా ఏ రంగు గొప్పది, మీ నాయకుడు ఏ నాయకుడు గొప్పోడు, దాని చుట్టూ మనం చర్చించినామా కథం మళ్ళీ మనల్ని మళ్ళొక 10 ఏళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళు అయింది, ఇంకో 10 ఏళ్ళు వస్తారు. ఇది అనువైన సమయం. ఇప్పుడు కాక మీద ఉన్నది అన్నాం, ఏదైనా సరే పెంక గరం మీద ఉన్నప్పుడు రొట్టె కాల్చామంటారు, లేదా ఇనుము గరం ఉన్నప్పుడే మనకు అనుకూలమైనటువంటి ఆయుధంగా ఇనుమును గరం చేస్తేనే మనకు అనుకూలం. ఇప్పుడు సమాజం గరం మీద ఉన్నదన్న, యువత ఇప్పటి తరం యువత విద్యావంతులు మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ముందుగా ఉన్నారు. ఇది ఒక అనువైనటువంటి వాతావరణము. దీన్ని మనం అధికారంలో మన వాట దక్కించుకోవడం కోసం అనువుగా మార్చుకుందాం, అనుకూలంగా మార్చుకుందాం, మనం అందరం కూడా విస్తృతంగా భాగస్వామ్యం అని చెప్పి మీ ద్వారా నేను మీ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. శ్రీనివాస్ గారు, అంటే కేవలం రాష్ట్రం వరకే పరిమితం కాదు బీసీ నినాదం అనేది, దేశంలో కూడా విపరీతంగా వినిపిస్తోంది. బీసీలకు చెందాల్సినటువంటి హక్కులన్నీ కూడా బీసీలకు చెందాల్సిందే జనాభా ప్రాతిపదికన అని ఒక నినాదం బయలుదేరింది దేశవ్యాప్తంగా కూడా. ఒకవైపు చూసుకున్నట్లయితే ప్రధాని గారు కూడా అదే సామాజిక వర్గం నుంచి వచ్చారు కాబట్టి, అంటే బీజేపీ అధికారంలో ఉండగానే రాజకీయంగా కావచ్చు, అంటే సరే ఇప్పటికే విద్యాపరంగా ఉద్యోగాల్లో దక్కాల్సినటువంటి వాటాలు దక్కుతున్నాయి. ఇప్పుడు జనాభా గత కొన్నేళ్లుగా లేదు కాబట్టి లెక్కలు, ఇప్పుడు మళ్ళీ కొత్త జనాభా లెక్కలు వస్తే దాని ప్రకారంగా జరుగుతాయి. కానీ రాజకీయాల్లో వాస్తవంగానే అణగారిన వర్గాలకు సంబంధించి, వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించి న్యాయం జరుగుతోందా, జరిపించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందా? అయితే అన్నగారు ఇందాక చెప్పినట్టు బీసీ కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి మనం పార్టీలను అన్నింటినీ కొద్దిసేపు పక్కన పెడతాం సార్. డెఫినెట్లీ అది ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా బీసీలను అనుగదొక్కిన పార్టీలే ఉన్నాయి తప్ప ఎవరు మన బీసీలకు కిరీటం పెట్టిన పార్టీ ఏది లేదు. మనం 55% ఉన్నప్పటికీ కూడా బీసీలము ఈరోజు బిచ్చం అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సార్. ఇప్పుడు రాజకీయంలో కానీ, ఏదైనా ఉద్యోగాలలో కానీ, ఏదైనా మనకు రావాల్సినటువంటి, మనకు న్యాయంగా మన హక్కు సార్, అది మనకు రావాల్సినటువంటి విషయాలలో, మనకు రావాల్సిన వాటాలలో మనకి ఎక్కడా ఇవ్వట్లేదు. ఎక్కడన్నా ఇస్తున్నారా? ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రి బీసీ, కేంద్రాన్ని ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఇక్కడ చిన్న చిట్కా బాధ్యతల్లో చూడొచ్చు, చిన్న చిట్కా ఏదైనా పార్టీలలో ఇచ్చే విషయంలో అరే వాడు బీసీరా బాబు అతను అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది అనేది మాకు అర్థం అవ్వట్లేదు. అరే ఇప్పుడు బీసీలలో విద్యావంతులు ఉన్నారు, మాట్లాడే శక్తి ఉంది, వాళ్ళకి దమ్ము ఉంది, ధైర్యం ఉంది, ముందుకెళ్లే సత్తా ఉంది, ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ కాదు సార్, ఏ పార్టీలో చూసినా బీసీలను అందరూ తొక్కివేయబడ్డారు. ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్తున్నారా? రేపు పలానా బీసీ నాయకుడిని మేము ముఖ్యమంత్రి చేస్తామని చెప్పమానండి, చెప్పరు. ఏం చేసినా కూడా ఏడ్చేటోని కళ్ళు తూర్చినట్టు ఏదైనా ఉంటే రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వడము, ఇంకోటి ఏదైనా కీలకమైన కొంచెం బాధ్యత ఇవ్వడము, బీసీలను మాత్రం అనగదొక్కడమే జరుగుతుంది తప్ప ఇవన్నీ పార్టీలను పక్కన పెట్టి బీసీలకు రావాల్సినటువంటి 55% వాటా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం అన్ని పార్టీలము ఏకమై, అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా ఏకమై మనం కొట్లాడి నిలదీసి మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు ఏదో మనకు బిచ్చం పాడేసినట్టు నీకు ఈ పదవి ఇచ్చేసినాం కదా నువ్వు దీంతో సాటిస్ఫాక్షన్ అయితే. అంటే నేను అనేది ఏంటంటే ఇది కేవలం రాష్ట్రం వరకు పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఉద్యమం జరుగుతోందా అనేది నా ప్రశ్న సార్. ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి బీసీ కాబట్టే ఈరోజు బీసీ నినాదం వచ్చింది సార్. గతంలో 60-70 ఏళ్ల నుంచి ఏ రోజున బీసీ నినాదం వచ్చిందా? బీసీల కోసం మాట్లాడినారా ఎవరన్నా? గొంతెత్తినారా ఎవరన్నా? ఈరోజు ఏ పార్టీలో అయినా అక్కడ వేదిక మీద ఉన్న బ్రదర్స్ కూడా అప్రిషియేట్ ఏం చేస్తున్నానంటే పార్టీలు పక్కన పెట్టేసి బీసీల కోసం మాట్లాడాలా, బీసీ సబ్జెక్ట్ కోసం మాట్లాడాలి, బీసీలకు జరుగుతున్న అన్యాయం కోసం మాట్లాడాలా. బీసీలలో సార్ మీరు ఏ రాజకీయ పార్టీ చరిత్ర తీసి చూడండి, ఏ రాజకీయ పార్టీలోనైనా ఏదైతే ఆ స్టేట్ కమిటీలో కానీ జిల్లా కమిటీలలో తీసి చూడండి, బీసీలు ఎంతమంది ఉన్నారు? బీసీలకు అన్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుందా? ఏళ్ల తరబడి పార్టీకి పనిచేస్తున్నారు సార్ కొంతమంది అయితే కొన్ని పార్టీలలో, కానీ బీసీలకు ఓన్లీ వాడుకోవడం వదిలేయడం. 2%, 3%, 4% ఉన్న అగ్రకులాలదే నడుస్తుంది కదా సార్ ఏ పార్టీలోనైనా, అవునా కదా? మా బాధ అంతా ఏంటంటే మనకు దాదాపు ఈ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీలు బిచ్చం అడుక్కోవాలా?
ఆ ఆ వైఖరి మనం బంద్ చేయాలా, కొట్లాడాలా, ప్రశ్నించాలా, మనకు రావాల్సినటువంటి ఏదైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ మనం బరాబర్ తీసుకోవాలా. ఇంకొకటి, ఇప్పుడు కవిత గారు ఉన్నారు, మేము ఒకటే అడుగుతున్నాం కవిత గారిని, మరి 10 సంవత్సరాల నుంచి నువ్వు బీసీ సబ్జెక్ట్ ఎందుకు తీసుకోలేదమ్మా? ఈ రోజు నువ్వు రాజకీయంగా నిరుద్యోగురాలు అయినావు కాబట్టి బీసీ మళ్ళా వాడుకొని, బీసీ కార్డ్ వేసేసి బీసీ వాడుకొని మళ్ళా ఏదో క్రియేట్ చేద్దామన్న ఆలోచన తప్ప, మరి ఆ రోజు వాళ్ళ నాన్నని ఎందుకు అడగలేదు? ఎస్ రాహుల్ గారు, ఇంకొకటి ఏమంటుందంటే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఖచ్చితంగా ఆల్ పార్టీస్ లో ఉన్న బీసీ నాయకులందరం ఏకం కావాలా, మాకు రావాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉందో 55%, 56% దాదాపు, ఆ 55% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ పెడితే బాగుంటుంది, పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం సార్. రైట్, ఓకే అండి. రాహుల్ గారు, అంటే సరే ఇప్పుడు అటు శ్రీహరి గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, ఇద్దరు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడదాం బీసీ నాయకులుగా అని చెప్తున్నాం. రేపటి రోజున ఇన్ కేస్ అంటే సరే మీరు ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నారు, రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారు మా ప్రభుత్వం అనేది, అలా వెళ్ళని ఎడల మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ప్రభుత్వం పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకురాబోతున్నారు? అసలు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇదే విధంగా పార్టీకి అనుకూలంగా మాట్లాడితే చాలు మా పదవులు కాపాడుకుంటామనేటువంటి ఉద్దేశంలోనే ఉంటారా? లేదు సార్, ఇప్పుడు బీసీలం అనేది పోరాటం చేయడం తప్పేం కాదు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారు, ఈ పార్టీ వాళ్ళు ఏం చేశారు కొద్దిసేపు వదిలేద్దాం. కవిత గారి గురించి లేకపోతే బీజేపీలో ఎవరిని చేశారు అవన్నీ కొద్దిసేపు పక్కన పెడదాము. బీసీ నాయకుడిగా చెప్పండి. బీసీ నాయకుడిగానే, బీసీ బిడ్డగానే నేను చెప్తున్నా. ఎందుకంటే బీసీల కోసం పోరాటం చేయడం తప్పు కాదు. ఎందుకంటే బీసీలు చాలా లోగా, చాలా అంటే చాలా ఒక స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి ఇందాక ప్యానెల్ అన్నగారు కూడా అన్నారు, ఇప్పుడు రాష్ట్రమే కాదు దేశం అంతటా కూడా బీసీ అనే ఒక నినాదాన్ని చూస్తుంది, బీసీ అనేటోళ్ళని చూస్తుంది. అంటే వాస్తవానికి బీసీ, ఎందుకంటే బీసీ అనేది ఒక అందరు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు ఒకప్పుడు బీసీ ఒక చిన్న చూపు చూసారు, ఇప్పుడు బీసీ అంటే చిన్న చూపు కాదు, బీసీ అంటే ఒక బిగ్ క్లాస్. అంటే మనం కూడా ఏం చిన్న తక్కువలేమేం కాదు, బీసీ అంటే మనం పెద్దోళ్ళమే, బిగ్ క్లాస్ అని మనం కూడా గర్వపడాలి. బిగ్ క్లాస్ అంటారు, బిగ్ క్లాస్ అంటారు. 100% మనది మనం కూడా తక్కువ చేసుకోవద్దు, మనది మనం కూడా బాధపడొద్దు మనం. ఎందుకంటే 100% పోరాటం చేయాలి. అంటే అది కేంద్ర ప్రభుత్వానైనా అడగొచ్చు, మనము ప్రశ్నించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానైనా ప్రశ్నించవచ్చు, ఏ ఒక్కరికైనా అర్హత ఉంటది, ఏ ఒక్కరికైనా ప్రశ్నించవచ్చు, ఎవరినైనా ఏమని. మనం వాస్తవానికి ఇద్దరు ప్యానెల్ అన్నవాళ్ళు కూడా అనడం కూడా 100% నాకు కూడా సంతోషమే. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ కూడా కావాల్సింది ఇంకా అంతకు మించింది ఏం కావాలి సార్ అసలుకు? అంటే రిజర్వేషన్ పెంచితే ఇంకా అందరికి మాకు కూడా మంచిదే కదా. రిజర్వేషన్ తక్కువ చేసుకోవాలని ఏ ఒక్క పార్టీ నాయకుడు ఎవరు ఆలోచించారు కదా. ఏ పార్టీలు ఉన్నా కానీ తక్కువ కావాలని ఎవరు చూడరు కదా. రిజర్వేషన్ పెరుగుతూనే ఇంకా బాగుంటది, బీసీలో ఒక బీసీగా బిడ్డగానే ఆలోచిస్తారు కదా. అగ్రకురాలు ఎంత ఉన్నా కానీ వాళ్ళు ఒక లెవెల్లోనే ఉంటారు కదా. బీసీలమే ఇప్పుడు ఇక్కడ ఉన్నది పొజిషన్ కి, ఇప్పుడు అన్ని అందరు మననే చూస్తారు కదా. అంటే పార్టీలకి ఇవాళ కాంగ్రెస్ ఉంటది, మొన్న బీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు రేపు బీజేపీ ఉంటది. వాస్తవానికి వీళ్ళు అన్నది కూడా కరెక్టే. నేను అన్నది ఇందాక ఫస్ట్ లో కూడా మీకు అదే చెప్పిన, పార్టీలను పక్కకు పెట్టేస్తే మనం బీసీగా, బీసీ బిడ్డగా మనం ధర్మం చేయాలి. ఎందరో మంది చరిత్ర తీసి కూడా బీసీ పుట్టినోళ్ళు వాళ్ళ చరిత్ర తిరగరాశారు. మనం ఎందుకు తిరగరాయొద్దు? ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా చూడాలి. మనది దేశంలో కూడా చూడాలి. మన బీసీ అంటేనే ఇక్కడ రాష్ట్రంలోనే గలమెత్తడం కాదు, దేశంలోనే గలమెత్తాలి. ఒక బీసీ బిడ్డలుగా మనం గలమెత్తాలి, బీసీ బిడ్డగా మనం పోరాటం చేయాలి. అదే మన ధర్మం. అది ఒక బీసీ బిడ్డగా నేను చెప్పదలుచుకున్నా సార్ అసలు. ఓకే, అంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. ఇన్ కేసు మీ పార్టీలో భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినప్పుడు రిజర్వేషన్లు అమలు పరచకపోతే, అంటే కొత్త లెక్కల ప్రకారం, అప్పుడేంటి మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది నా ప్రశ్న. 100% మేము పార్టీగానే కాదు బీసీలకు కూడా న్యాయం చేయాలని ఆలోచిస్తారు. ఇప్పుడున్న మా పిసిసి చీఫ్ గారు కూడా మహేష్ కుమార్ గౌడ్, ఆయన కూడా బీసీ బిడ్డనే. ఆయన కూడా ఒక ముఖ్యమంత్రికి దగ్గర మనిషే. అది అందరికి ప్యానెల్ ఉన్న మీకు తెలుసు, పెద్దలకు కూడా తెలుసు. ఎటువంటి బీసీలకి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఎప్పుడు తక్కువ చేయాలని మేము ఎప్పుడు ఆశించాలి, మేము ఎప్పుడు ఆలోచించాలి. అట్లా అది అసలు కోణం కూడా కాదు. అంటే ప్రతిపక్ష నాయకులైనా లేదంటే కేంద్ర ప్రభుత్వ నాయకులు ఎవరైనా మాకు సలహాలు కూడా ఇవ్వచ్చు, తప్పేం పట్టట్లేదు. మేము ఇవ్వండి, మీ సలహాలు ఇవ్వండి, బీసీ పరంగా పోరాటం చేస్తున్నాం అని చెప్పి మాకు మద్దతు కూడా ఇవ్వండి. మా అధికారం ఉన్నది కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుదాం, బీసీ బిల్లు ఆమోదించుకుందాం. మన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ పెంచడానికి కూడా అడగండి, రిక్వెస్ట్ చేద్దాం, పోరాటం చేద్దాం, ఇంకా ఏమైనా చేద్దాం. నేను అది చెప్తున్నా. అంటే
ఇప్పుడు పార్టీలు ఇవాళ వస్తుంటాయి, ఎలక్షన్స్ అంటూ వస్తుంటాయి, పోతుంటాయి. మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ రోజు పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు కదా, ఆయన చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా వింటారు కదా. ఒక బీసీ బిడ్డగా చెప్తున్నాం కాబట్టి వినాల్సిందే, పెట్టాల్సిందే. 100% మేము నమ్ముతున్నాం సార్. అసలు రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకంటే 42% చేసారు. ఇంకా ఎక్కువ చేసినా పర్వాలేదు. ఎందుకంటే బీసీ బిడ్డగా నేను వెల్కమ్ చెప్తా కదా. ఎవరైనా స్వాగతం పలుకుతాం. తక్కువ చెప్తేనే మాకు కూడా బాధ అనిపిస్తుంది. అరే మా ప్రభుత్వంలో ఉన్నా కానీ మాకు బీసీలకి అన్యాయం జరుగుతుంది, మేము కూడా భావిస్తాం కదా. ఇంకా న్యాయం జరిగితే ఇంకా మేము కూడా అనుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం 10 మంది సొసైటీలో కూడా పలానా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, తెలంగాణ ఉన్నప్పుడు అని చెప్పి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం మొత్తం కూడా చూస్తుంది కదా. రైట్, ఓకే అండి. ఎస్, శ్రీహరి యాదవ్ గారు, అంటే కేవలం రిజర్వేషన్ల వరకు దీన్ని పరిమితం చేయకూడదు. నేను అనేది ఏంటంటే బీసీలంతా కూడా ఐక్యతగా ఉండి, లేకపోతే అణగారిన వర్గాలన్నీ కూడా ఐక్యతగా ఉండి అసమానతలు లేని సమాజం వైపు వెళ్ళడమే లక్ష్యం. ఈ రిజర్వేషన్ల లక్ష్యం అయితే అల్టిమేట్గా అదే. కాబట్టి మిమ్మల్ని మీరు చైతన్యపరచుకోవాలి, రాజకీయంగా మనం ఎలా ఎదుగుతామని చూసుకోవాలి. ఆ విధంగా వెళ్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. రిజర్వేషన్ల వరకు మాత్రమే పరిమితం అవ్వకుండా. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏదో నరేంద్ర మోడీ ప్రధాని అయినాకనో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అయినాకనో కాదు చర్చ ఇది. ఇది మానవ సమాజానికి సంబంధించి మన ఇండియా ఉపఖండంలో ఈస్ట్ ఇండియా కంపెనీలోనే రిజర్వేషన్లు ఉన్నాయి. బ్రిటిష్ ఇండియా రూల్ లో కూడా రిజర్వేషన్ కొనసాగినాయి. సమస్య అంతా ఎక్కడొచ్చింది? బ్రిటిష్ ఇండియా రూల్ లోంచి ఇండియన్ యూనియన్ కాన్స్టిట్యూషన్ వచ్చే నాడే ఈ రిజర్వేషన్ సంబంధించి ఆటంకాలు వచ్చినాయి. అంతకుముందే ఉన్న రిజర్వేషన్లు ఎట్లా తొలగిస్తారు అనే పంచాయతీ వచ్చినప్పుడు ప్రాతిపదిక ఏంటి అనుకున్నప్పుడు అప్పుడు ఎస్సీలకు సంబంధించి వాళ్ళు కూడా అది ఈ రిజర్వేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ అనే, ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లు ఆనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే. బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్లు ఎస్సీలకు ఒక షెడ్యూల్ క్యాస్ట్లను ఒక దగ్గర వేసి షెడ్యూల్ ట్రైబ్స్ ని ఒక షెడ్యూల్లో ట్రైబ్స్ ని ఒక షెడ్యూల్లో కాస్ట్ వేసినప్పుడు మరి ఇంకా రిజర్వేషన్లు ఎవరు కావాలన్నప్పుడు ఓబీసీ అన్నారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది మన తెలంగాణకు చూడకుండా బీసీలు అనిపిస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా జాతీయవ్యాప్తంగా ఓబీసీలు అనే సమస్య మనకు 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాడే ఉన్నది. ఆ రోజు నుంచే దీని మీద పోరాటం నడుస్తుంది. కానీ దేశవ్యాప్తంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క క్రియాశీలమైనటువంటి ప్రజా ఉద్యమాలు వచ్చి ఈ దేశం మీద ముద్ర వేసినాయి. ఆ మొదటిది అప్పుడు మన అప్పుడప్పుడే మనం వేరే దేశం నుంచి, అంటే ఇండియా నుంచి, మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వతంత్రం పొందినాం కాబట్టి మనం ఒక స్వతంత్ర దేశంగా ఎదగడానికి కొన్ని ప్రణాళికలు వేసుకుందాం, మనం జాగ్రత్తగా వేసుకుందాం అని చెప్పి పంచవర్ష ప్రణాళికలు పెట్టుకున్నాం ఆనాడు. అట్ ది సేమ్ టైం కాకకలంకర్ కమిషన్ వేసుకున్నాం. దీని ప్రతి దాని మీద రాజ్యాంగ సవరణకు ఆనాడే పునాదులు ఉన్నాయి బీసీ రిజర్వేషన్లకి. కానీ దేశంలో వచ్చినటువంటి ప్రధానంగా అటవీ హక్కులకు సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజనులు చేసిన తిరుగుబాటును దేశంలో పెద్ద ఎత్తున ప్రభావం చూపెట్టింది. అదే నక్సల్బరీ పోరాటం అని మనం ఇవాళ దేశంలో చెప్పుకుంటున్నటువంటి పోరాటము మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆదివాసీ గిరిజనులు చేసిన తిరుగుబాటు ముందు బీసీలు నిజంగానే కదా ఆదివాసీలతో పోల్చినప్పుడు బీసీలు ఓ మేరకు అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళే కదా. ఈ దేశం మూలవాసీ బిడ్డలకే దిక్కులేదు కదా అనుకున్నప్పుడు దాని చుట్టూ చర్చ జరిగింది. ఆ తర్వాత మనకు చైనా, పాకిస్తాన్ సంబంధించినటువంటి 2-3 యుద్ధాలు వరుసగా జరగడం ఇప్పుడు చర్చ వచ్చినప్పుడల్లా ఏమైందన్నా ఏది ఫస్ట్ ప్రియారిటీ అనుకున్నప్పుడు మన దేశం ఫస్ట్ ప్రియారిటీ. చైనాతో యుద్ధాన్ని ఎదుర్కొని ఓడిపోయినాం, ఒకసారి పాకిస్తాన్ తోటి యుద్ధాలు గెలిచి ఉన్నాం. అంటే ఫస్ట్ ఒకవైపు మనల్ని ఏదిపోయినా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం స్వతంత్రం సంపాదించడం ఒక ఎత్తు అయితే, సరిహద్దు దేశాలతో ఉన్నటువంటి సంక్షోభం ఒకవైపు ఉండి ఇది మనకు సెకండ్ ప్రియారిటీ కింద అయింది. ప్రైమరీ ప్రియారిటీ కింద బీసీల హక్కులు లేవు అన్నాడు. కానీ ఎప్పుడు 80వ దశకం వచ్చేటప్పటికల్లా అరే 30 ఏళ్ళు అయింది కదా అధికారం వచ్చి, ఈ దేశంలో 30 ఏళ్ళు అయింది మనం స్వతంత్రం సంపాదించి, ఇంకెప్పుడు మాకు అధికారంలో సంపాదన వాటా అని 80వ దశకం మొత్తం కూడా బీసీ ఉద్యమంగానే జరిగింది. మండల ఉద్యమం అనేది ఈ 2025 నాటిది కాదు. ఇది 1980కి ముందు 77 ఎమర్జెన్సీ అయిపోగానే చరణ్ సింగ్ గారి లేదా వాళ్ళు విపి సింగ్ గారు ఎట్లయితే మధ్యలో అధికారం వచ్చిందో అప్పుడు ఇది ప్రధానమైన ఎజెండా కూర్చుంది మండల్ నినాదం అనేది. మండల్ ఇట్స్ నాట్ ఏ స్లోగన్, ఇది ఒక రైట్స్ కోసం మొత్తం ప్రజలందరి ఆవేదన కింద వచ్చింది. అట్లా మండల ఉద్యమం వచ్చినప్పుడే ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. అప్పుడు ఏమైంది, మళ్ళా ప్రాంతీయ పార్టీ భాషా ప్రాతిపదికన పార్టీలు ఏర్పడినప్పుడు ఈ ప్రాంతీయ పార్టీల అధికారం వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలలో కూడా అక్కడక్కడ అవకాశాలు మన దగ్గర ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనివార్యంగా ఇక్కడ అప్పటికే ఉన్నటువంటి ఆధిపత్య కులాల కంటే కొందరికైనా సరే బీసీలలో ఎదిగిన నాయకులకి, ఎస్సీలలో ఎదిగిన నాయకులకి, ప్రధానంగా తెలంగాణలో అయితే బీసీ నాయకత్వానికి కొంత లిఫ్ట్ దొరికింది. అంటే ఎప్పుడైతే అధికారం కోసం మనలో ఆగ్రహంగా ఫెరోషియస్ గా వీరోచితంగా పోరాటం చేసిరో అది చేసినప్పుడల్లా చిన్న చిన్న అవకాశాలు దొరుకుతాయి మన వాళ్ళకు కూడా. అందులో భాగమే మనం అనుకునే యాదవ త్రయం ఏదైతుందో అక్కడ యూపీలో, అక్కడ బీహార్లో, హర్యానాలో, గుజరాత్లో, రాజస్థాన్లో
మన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో పెరియార్ ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. అవును. పెరియార్ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి మన కరుణానిధి గారు, ఎంజీఆర్ తర్వాత వచ్చినటువంటి కరుణానిధి గారు, ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు అంటే ఆనాడు ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా ఆగ్రహించినటువంటి ప్రజలని ఆదరించిన నాయకులుగా వీళ్ళు ముందుకు వచ్చారు మనకు. ఇది మొత్తం మనం ఒక హిస్టారికల్ నేపథ్యాన్ని చూస్తే మనకు బీసీ ఉద్యమం అర్థమవుతుంది. ఇంకా ఇప్పటిదాకా చిన్న చిన్న అవకాశాలకి, చిన్న చిన్న బహుమానాలకి, చిన్న చిన్న ప్రోత్సాహకాలకే పరిమితమైన వాళ్ళు ఎగ్జాక్ట్లీ. అంటే ఎంతకాలం నేననేది అదే, ప్రోత్సాహాలు, ఒక పదవి ఇవ్వగానే మురిసిపోవడం కాదు. మనం వాటా దక్కించుకున్నామనే ఎగ్జాక్ట్లీ. అంటే శ్రీహరి గారు, నేను అదే చెప్తున్నాను. చాలా పార్టీల్లో ఒక పదవి ఇవ్వగానే లేకపోతే అధికార ప్రతినిధి ఇవ్వగానే మురిసిపోతున్నారు. అలా కాకుండా పూర్తి స్థాయిలో హక్కులు కావాలంటున్నారు. లేదు ఈ 70 ఏళ్ళుగా మీరు చూడండి, దేశంలో ఎప్పుడూ సైలెన్స్ గా లేరు బీసీలు. కానీ అధికారం కోసం పోరాటం చేసినప్పుడల్లా చిన్న చిన్న అవకాశాలకి, చిన్న చిన్న ప్రోత్సాహకాలకి ఎక్కడో ఒక మనలో కూడా దక్కింది కదా, నెక్స్ట్ సీఎం బీసీ, నెక్స్ట్ సీఎం బీసీగా, నెక్స్ట్ సీఎం మనదేగా అనేది వచ్చినప్పుడల్లా మనం కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది. మనం అదొక 20 ఏళ్ళు తెలంగాణలో బీసీ సమాజాన్ని మీరు ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా తెలంగాణలో బీసీ సమాజాన్ని ఒక 20 ఏళ్ళ వెనక్కి తీసుకుపోయింది. ఒక దశలో 3 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ లో మారినప్పుడు, కోట్ల విలాస్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మర్రిచెన్నారెడ్డి మారినప్పుడు ఒక బీసీ ముఖ్యమంత్రి కోసం అవకాశం వచ్చి ఉన్నదా? ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అధికారం కోసం చంద్రబాబు అనివార్యంగా ఇక్కడ బీసీ నాయకులు ముందర పెట్టకపోతే నిలబడిన పరిస్థితి, ఒక కంపల్షన్ వచ్చింది. తర్వాత రాజశేఖర్ అప్పుడు కూడా ఒక డి శ్రీనివాస్ అని ఒక మున్నూరు కాపు పిసిసి అధ్యక్షుడిగా లేకపోతే ఎన్నికలకు పోలేదు. ఎప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి, కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళినప్పుడల్లా ఇవాళ బీజేపీ ఎట్లయితే బీసీ ముఖ్యమంత్రి అని నినాదం తీసుకొస్తుందో, ఇప్పుడు కాంగ్రెస్ అనివార్యంగా ఒక పిసిసి అధ్యక్షుని ఇచ్చిందో, అప్పుడు కూడా డి శ్రీనివాస్ ఎన్నికల ముందుకు రాగానే పాపం డి శ్రీనివాస్ ని రెండేట్లు అంటే ఒక అగ్రకులం ఒక బీసీ నాయకుని పెట్టి ఇది 2 ఏళ్ల బండి లేదా 2 గుర్రాలు సారీ ఇది జోడెట్ల బండి అని చెప్పి ముందుకు తీసుకుపోయి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఇక నమ్మే పరిస్థితులు లేరుగా. నాడు యుద్ధం, చైనా యుద్ధం కొంతకాలం కారణము, పాకిస్తాన్ తోటి కలిసిన కొంతకాలం కారణము, ఈ ఎమర్జెన్సీ కొంత కారణము, తర్వాత మొన్నటి దాకా తెలంగాణ ఉద్యమం కొంత కారణమైంది. ఇంకా ఇప్పుడు బీసీ ఉద్యమమే ప్రధాన ఎజెండా. మొన్నటి దాకా ఇది 2వ ఎజెండా అయింది. అందరికి ఎజెండాలో ఉన్నా ఇది ఫస్ట్ ప్రియారిటీ కింద కాక సెకండ్ ప్రియారిటీ కింద ఉంది. కానీ ఇవాళ మా మిత్రులు చెప్పినట్టుగా ఇవాళ చర్చలో పాల్గొన్న మిత్రులు కూడా చాలా ఆహ్వానంగా, చాలా మంచిగా మనసిప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరి ప్రైమరీ ఎజెండా, మనందరి ప్రాథమిక ఎజెండా, మనందరి సింగిల్ ఎజెండా. మన జనాభా లెక్కలు తేల్చిరు కదా, తేలిన లెక్కలు తప్పో ఒప్పో, 56 ఉంటే 64 ఉంటే 56 చేసిరా, 56 46 చేసిరా కాదుగా. తేలిన లెక్కల ప్రకారం అయినా సరే మాకు అవకాశాలు ఇవ్వాలి. తేల్చిన లెక్కల ప్రకారం మా వాటా కూడా తేల్చండి. లెక్కలు తేల్చారు కదా, మా వాటా కూడా తేల్చండి అంటున్నాం. మంత్రివర్గ విస్తరణ మీరు మనం చూడండి, తెలంగాణ తెలుగు సమాజంలో ప్రధానంగా తెలంగాణలో వచ్చిన మార్పును చూడండి మీరు. ఒక్క ఎమ్మెల్సీ ఒక్కరిస్తే అనివార్యంగా 3 బీసీలకే ఇవ్వాల్సిన కంపల్షన్ వచ్చింది. మొన్న వాళ్ళు కూడా మల్కపురం కొమరేని ఎమ్మెల్సీ పెట్టి గెలవాల్సి వచ్చింది బీజేపీ కూడా. మొన్న కాంగ్రెస్ కూడా అనివార్యంగా బీసీకి ఎమ్మెల్సీ ఇస్తే సిపిఐ అంటే మన రాష్ట్రంలో మీరు నమ్మినా నమ్మకపోయినా కమ్యూనిస్టులు అంటే కమ్మలు రెడ్లే దానిలో అధికార స్థానంలో ఉంటారు. కానీ మొన్న సిపిఐ కూడా అనివార్యంగా ఒక యాదవ్ బిడ్డకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సినటువంటి నిలకటి సత్యంకు అనివార్యంగా ఎమ్మెల్సీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కంపల్సరీ అనేది క్రియేట్ అయిందా లేదా? నేనేమంటున్నా అంటే ఇది కావాలి మనకు. సమాజంలో ఇవ్వకపోతే తప్పదు. ఇంకా వాళ్ళని కాదని వాళ్ళని ముంగట పెట్టకుండా, వాళ్ళకి అవకాశం కల్పించకుండా, వాళ్ళకి అధికారంలో వాటా ఇవ్వకుండా మనము ఇక అధికారాన్ని నిలబెట్టుకోలేము, నడపలేము అనే కంపల్షన్ ఇవాళ వచ్చింది. అది కొనసాగుతుంది. నేను బలంగా నమ్ముతున్నా. ఇప్పుడు చూడండి, మా మిత్రులు ఓ బీజేపీ మిత్రుడైనా కాంగ్రెస్ మిత్రుడైనా అనివార్యం కంపల్షన్ ఇవ్వాల్సిందే అంటున్నారు. ఇది ప్రజలలోంచి వచ్చినటువంటి ఒత్తిడిలో భాగం అనుకుంటున్నాను. అంటే చైతన్యం, ఒత్తిడి అంటే సమాజంలో వచ్చిన చైతన్యానికి ఇట్లా మాట్లాడడం అనేది ఇది ఒక సింబల్. ఆ చైతన్యానికి ఇవి ప్రతీకలు. కాబట్టి అనివార్యం, ప్రత్యామ్నాయం ఇది మాత్రమే. బీసీలకు అధికారంలో వాటా ఇవ్వడము ఏకైక ఆల్టర్నేటివ్, ఇప్పుడు ఏకైక ఎజెండా. ఇప్పుడు అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకెవరైనా ఈ కరడి కట్టిన కమ్యూనిస్టులకే తప్పలేదు ఒక బీసీకి ఎమ్మెల్సీ ఇవ్వడం తప్పని పరిస్థితి అయింది. కాబట్టి ఖచ్చితంగా నేను నమ్ముతున్నా ఇది ఒక మంచి వాతావరణము, మంచి అనుకూల వాతావరణము. సమాజం వేడెక్కి ఉన్నది, అధికారం అనేది వేడెక్కి ఉన్నది. ఇప్పుడు మనం దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఈ వాతావరణం ఇప్పటికే సమాజంలో అనుకూలంగా ఉంది. మనం కూడా మనలాంటి నాయకులు కూడా అనుకూలంగా ఉన్నాం. ఇప్పుడు తప్పితే ఇంకెప్పుడు కాదు, ఇప్పుడు వదులుకుంటే ఇంకా మనం ఎప్పుడూ అందుకోలేము. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు అనేటటువంటి ఒక నినాదానికి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోదాం. ఖచ్చితంగా అంటే శ్రీహరి గారు చర్చను పెట్టిందో ఆ ఉద్దేశం నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే మళ్ళీ సమాజంలో ఇంతటి చైతన్యం రావడం అనేది అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కూడా కాదు.
అనుకూల వాతావరణం, చైతన్యం ఎప్పటికీ ఉంటది. అనుకూలమైన వాతావరణం వచ్చింది ఇప్పుడు. రైట్. శ్రీనివాస్ గారు ఏం చెప్తారండి ఫైనల్గా? బీసీలకు ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది ఏంటి అనేది మీ వర్డ్స్లో పార్టీలకు అతీతంగా బీసీ నాయకుడిగా చెప్పే ప్రయత్నం చేయండి, క్లోజ్ చేద్దాం. అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడాలి అంటే ఇప్పుడు ఏదైతే ఈ సిచ్యువేషన్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు అన్ని పార్టీలలో బీసీ అవేర్నెస్ అనేది పెరిగిందండి. బీసీలు గతంలో పని చేసుకుంటే పోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏ పార్టీలో చూసినా కూడా బీసీలు క్వశ్చన్ చేస్తున్నారు. అరే మాకు రావాల్సినటువంటి హక్కు, మాకు రావాల్సినటువంటి ఏదైతే ఉందో మాకు ఇవ్వాలా అని చెప్పి అన్ని పార్టీలలో గొంతెత్తి క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే పార్టీలకు అతీతంగా బీసీలకు ఖచ్చితంగా అన్ని రంగాలలో, సార్ ఒక చిన్న విషయము, బీసీలు అన్ని రంగాలలో ముందుకు రావాలంటే ఫస్ట్ రాజకీయ రంగంలో ముందుకు రావాలి సార్. రాజకీయంలో రావాల్సినటువంటి వాటా రావాలా. రాజకీయంలో రావాల్సినటువంటి వాటా ఎప్పుడైతే ఏ పార్టీలో అయితే ఇస్తారో అప్పుడు అన్ని రంగాల్లో ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అనేది ఈజీగా స్టార్ట్ అవుతుంది. అంతేగాని మనకు ఏదో పిసిసి అధ్యక్షుడు ఇచ్చో, రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చో, ఏదన్నా ఇందాక అన్నగారు చెప్పినట్టు బీసీలు గట్టి కొట్లాడేసరికి ఏం చేస్తున్నారంటే ఏదో ఒక చిన్న పదవి ఆశ పెట్టేవో, లేకపోతే మనం అడిగేది ఒకటైతే వాళ్ళు ఏదో ఇచ్చేది ఒకటో ఇచ్చేసి మిగతా కీలకమైనటువంటి ముఖ్యమంత్రి పదవులు కానీ ఇంకా మంత్రి పదవులు కానీ ఇక అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు తీసుకుంటున్నారు. అట్లా కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారో అప్పటి నుంచి బీసీ నినాదం అనేది పుంజుకుంటుంది. అదే విధంగా బీసీలకు న్యాయం కూడా జరుగుతుంది. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు బ్రిటిష్ కాలం నుంచి రిజర్వేషన్ ఉంది, ఆ గతంలో కాంగ్రెస్ ఏదైతే రూల్ చేసినారో అప్పుడు కూడా రిజర్వేషన్ ఉంది, కాదని అనట్లేదు. కానీ ఉన్నప్పటికీ కూడా బీసీలు ఎక్కడ రాజ్యాధికారంలో రాలేదు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి అయిన తర్వాతే దాదాపు చరిత్ర సార్ ఇది 27 మందిని మనం సెంట్రల్ మినిస్టర్ చేసుకోగలిగినాం. గతంలో ఏ రోజైనా ఉందా ఇది? లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇదే విధంగా మనకు స్థానిక సంస్థలలో కూడా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పక్కా మనకు రావాల్సినటువంటి 55% రిజర్వేషన్ ఒక % అటో ఇటో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకునేటందుకు ప్రయత్నం చేయాలా. ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఎలక్షన్కి పోతే బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. రేపు స్థానిక సంస్థల నుంచి పోటీ చేసి గెలిచిన నాయకుడే అంచెలంచెలుగా పైకి ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప డైరెక్ట్ ఎమ్మెల్యేలు అవ్వడానికో ఎంపీలు కావడానికో మాత్రం బీసీలకు అవకాశం తక్కువ ఉంటది. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మనం పార్టీలకు అతీతంగా మనం పోరాడి ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మనకు రావాల్సినటువంటి హక్కు మనకు వాళ్ళు ఏం బిచ్చమేయట్లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా అడిగి కొట్లాడి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనం ఏంది, ప్రశ్నించే గొంతుగా మారాలా, ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఈ అవకాశం మనం చేసుకుంటే ఇక మళ్ళీ కష్టం అవుతుంది ఇక ముందు. ఓకే, ఫైనల్ గా రాహుల్ గారు మీరేం చెప్తారండి? బీసీ నాయకుడిగా బీసీల తరపున ఏం చెప్పదలుచుకున్నారు? భవిష్యత్తులో రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బీసీలకు సరైనటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంది? భవిష్యత్తులో కాదు, వెంటనే సమీప భవిష్యత్తులో అనుకోండి. బీసీలకి మొట్టమొదటిగా రిజర్వేషన్ ఇంకా పెంచితే కూడా బాగుంటుందని కూడా నేను కోరుకుంటున్నాం. ఒక బీసీ బిడ్డగా కానీ పార్టీ నాయకునిగా కానీ 100% పెంచుతుందని కూడా మాకు నమ్మకం ఉంది. మేము కూడా పెంచకపోయినా కానీ పోరాటం చేయాలి ఒక బీసీ బిడ్డగా, పార్టీలను పక్కకు పెట్టి. మీరు ఒక చరిత్ర చూసుకుంటే ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ భారతదేశం వణికిచ్చింది. మనం బీసీలం అంతా ఐక్యమై మనం పోరాటం చేస్తే మనం ఏ నాయకుడినైనా మన కిందనే, ఎవరైనా ఎంత పెద్ద అగ్రకులం నాయకుడైనా సరే మన కిందనే ఉంటాడు. మనము ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు మేల్కొచ్చి మనం బీసీలకు అందరికి ఒక తాటిపైకి వస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం దీన్ని ఈ ట్రాక్ మనం తప్పిస్తున్నాం అనుకో, ఇక ట్రాక్ మళ్ళీ ఎప్పుడు ఎక్కదు. ఇక ఈ బీసీ ఉద్యమం అనేది, బీసీ ఫైట్ అనేది మళ్ళీ ఇప్పట్లయితే వచ్చే టర్మ్ కాదు. వాస్తవానికి కిందాక అన్నగారు అన్నది పాయింట్ కరెక్టే. ఈ ఉడుకు మీదనే దాన్ని ఏదని వేయాలి. కానీ ఈ సల్లారినాక మనము బీసీ ఉద్యమం అప్పుడు జయగొట్టి బీసీ అంటే అప్పుడు ఎవరు రారు ఏమి. ఇప్పుడు బీసీ నినాదం ట్రెండింగ్ నడుస్తుంది. బీసీల కోసం పోరాటం చేయాలి. యావత్ భారతదేశం మొత్తం చూస్తుంది, బీసీలు అంటేనే చూస్తుంది. బీసీలకి న్యాయం
అన్యాయం జరగొద్దు, న్యాయమే చేయాలని చెప్పి చూస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా చూస్తుంది. వాస్తవానికి ఒక బీసీ బిడ్డగా రాజకీయాలకు రావాలి, యువకులైనా ఒక బీసీ బిడ్డగానే రావాలి. అగ్ర కులాలకు ఛాన్స్ ఇవ్వకుండా మనం ముందుండాలి. అప్పుడే మనం జైగొట్టుడు బంద్ చేయాలి. అగ్రకుల నాయకునికి ఎన్నుకుంటే జైగొట్టుడు బంద్ చేసి మన బీసీ బిడ్డగా గ్రామస్థాయి అయినా, ఏ సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఆఖరికి ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరైనా ఒక బీసీ బిడ్డ నిలబడాలని చెప్పి బీసీల అందరం ఒక పార్టీ ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేస్తేనే మనం సాధించుకుంటాం. మన బీసీల మనం శాశ్వతంగా సాధించుకుంటాం. అన్న ఒకసారి కంక్లూడ్ చేస్తా. తప్పకుండా మీ దగ్గరికి వస్తాం. ఒక అవకాశం ఇస్తే కంక్లూడ్ చేయండి. నేను ఇప్పటి తరం వాళ్ళు కూడా నా సేమ్ అంటే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాళ్ళని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. మనకు చిన్న చిన్న అవకాశాలు ఇస్తారు, లేకుండా లేదు. మనం ఇప్పుడు బెటర్ రాకపోతే రేపటి తరం మనల్ని తీసుకోదు, స్ఫూర్తిగా తీసుకోదు. రేపటి తరం మనల్ని ఒక రకంగా మమ్మల్ని మోసం చేసిన వాళ్ళుగా, మాకు అంత పెద్ద పదం వాడదు కానీ మాకు ద్రోహం చేసిన వాళ్ళగా చూస్తుంది రేపటి తరం మనల్ని. ఖచ్చితంగా గట్టిగా నిలబడదాం, మన అవకాశాలని అందిపుచ్చుకుందాం. ఇది నిజమైన స్వతంత్ర పోరాటం. బీసీల పోరాటము కుల పోరాటం కాదు, బీసీల పోరాటము హక్కుల పోరాటం కాదు, బీసీల పోరాటము ఆధిపత్యం కోసం అధికారం కోసం పోరాటం కాదు. ఇది అస్సలు స్థితిలోనే స్వతంత్ర పోరాటం. ఇది నిజమైన స్వతంత్ర ఆజాదీ. ఈ ఆజాదీ మనకు లేదు. నిజమైన ఆజాదీ పోరాటంగా దీన్ని బీసీల స్వతంత్ర పోరాటంగా చూద్దాం. ఈ మన సామాజిక వర్గాలకు సంబంధించి రేపటి తరము నిజమైనటువంటి స్వేచ్ఛా వాయువులు తెలుసుకోవడానికి ఈ తరం మనం మినిమం చిన్న చిన్న అవకాశాలని వదులుకోనైనా సరే ఒక సమరశీల పోరాటం చేద్దాం. పైన ధర్నా కేవలం పత్రికా ప్రకటనలకు పరిమితమయ్యి ఇట్లాంటి టీవీ డిబేట్లకు రూములకు పరిమితం, అంటే ఒక రకంగా రెస్ట్ రూమ్లకో లేకపోతే ఇలాంటి గెస్ట్ రూమ్లకో పరిమితం కాకుండా ప్రజా సమూహాల్లోకి వెళ్దాం. సమరంలో సీరియస్ పోరాటాలలో కనుక మనం అయితే మాత్రం మనం అందరి ఆకాంక్షలు ఫలిస్తాయి. రేపటి తరం మనల్ని నిజమైనటువంటి నాయకులుగా, నిజమైనటువంటి వాళ్ళ కోసం పనిచేసేటువంటి ఒక యోధులుగా మనల్ని చూస్తుంది. ఈ స్వతంత్ర పోరాట యోధులుగా చూస్తుంది మనల్ని. కాబట్టి నిజమైన స్వతంత్ర పోరాటం ఇది. ఇంకా ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు. ఈ స్వతంత్ర పోరాటంలో మనందరం ఒక సమరం, ఈ స్వతంత్ర సమరంలో సైనికులమై ముందుకు పోదాము. ఇది ఒక మంచి వాతావరణం సమాజంలో ఉంది. మనం కూడా అక్కడక్కడ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోను కాకుండా ఇదే స్టాండ్ మీద, ఈ వేదికల మీద, ఈ మీడియా హౌస్లలో మాట్లాడుతున్నవే రేపు సమాజంలో కూడా, సొసైటీలో కూడా, సోషల్ మీడియాలో మాట్లాడుతున్న విషయాలే సొసైటీలో కూడా, సామాజిక వ్యవస్థలో కూడా బలంగా వినిపిద్దాం. మనం వాణిని వినిపిద్దాం, మనం బాణిని వినిపిద్దాం, మనం క్రియాశీలంగా భాగస్వామ్యం అయిదాం. ఇది మీ అందరికి మరోసారి 100% అన్న అందరు పార్టీలు సహకారం ఉంటే దీన్ని ముందుకు తీసుకోవచ్చు అని కూడా నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మీరు చూసే ఉంటారు, మనకి 4 సైడ్స్ టీవీ మనకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చింది. ఏ ఛానల్ కూడా మనం ఇంత పిలిచి ఒక బీసీగా మాట్లాడమని చెప్పి ఈ అవకాశాలు ఇవ్వకుండా ఒత్తిడి పెరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళ మెయిన్ ప్రధాన మీడియా హౌస్లు కూడా ఇవాళ అన్ని మనకి మీడియా సపోర్ట్ కూడా ఉండాల్సిందన్నా. ఇప్పుడు మీరు పాయింట్ గా తీసుకుంటే కూడా 4 సైడ్స్ టీవీ ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది ఒక బీసీగా అని చెప్పి, బీసీగా ఒక క్వశ్చన్ గా తీసుకొచ్చి మన ముందు ఇంతమంది ఇప్పుడు లైవ్ లో చూసే వాళ్ళ జనాలకు కూడా అరే రియల్ గా వీళ్ళు బీసీ ఏ నాయకులు, మనం 3 పార్టీలు ఉన్నా కానీ 3 పార్టీలు మనం ఒక తాటిపైకి ఉన్నాం. ఇప్పుడు మీడియాలో ఇప్పుడు సార్ కూడా డిబేట్ లో ప్యానల్ అంటే సార్ కూడా ఆశ్చర్యపోతారు. అంటే బీసీ కోసం రాజకీయ పార్టీలు పక్క పెట్టి మరి ఒక తాటిపైకి ఉన్నారు. రాహుల్ గారు లేకపోతే శ్రీహరి గారు, శ్రీనివాస్ గారు పార్టీలకు అతీతంగా మీరు బీసీల తరపున, మీ సమాజం తరపున పోరాడుతున్నందుకు, మాట్లాడుతున్నందుకు ఐ అప్రిషియేట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీహరి గారు చెప్పినట్లు గ్రీన్ రూమ్ మ్యాట్లకు పరిమితం అవ్వకుండా బయటగా పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. ఆ దిశగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గారు, రాహుల్ గారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన తమకు చెందాల్సినటువంటి హక్కులు ఖచ్చితంగా దక్కాల్సిందే. కేవలం రాజకీయంగానే కాదు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సామాజిక పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని రకాలుగా మాకు దక్కాల్సినటువంటి హక్కులు దక్కాల్సిందే. ఇన్ని రోజులు చేసినటువంటి అన్యాయాన్ని ఇకపై సహించబోమంటూ బీసీ నాయకులు అయితే గర్జిస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 సైడ్స్ టీవీ.